సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆక్షేపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికల సమయంలో ప్రజాతంత్ర చర్చ ఏకాభిప్రాయ సాధన స్థానంలో లాబింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీలు చోటు చేసుకున్నాయని విమర్శించింది. పార్టీ ప్రణాళికలను గాలికి వదిలేశారని దుయ్యబట్టింది. ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నెట్టి నిలువున చిలిందని పేర్కొంది. నూతన రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియలో ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరింది. పొలిట్ బ్యూరో సభ్యులు ఐక్యతను నెలకొల్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు అప్పీల్ చేసినా అప్పటి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితోటి సహా పార్టీ నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఫలితంగా పార్టీ ఐక్యత నిలబెట్టేందుకు పొలిట్ బ్యూరో సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో అనేక అభ్యంతరకర, అంగీకరించలేని ధోరణులు తీవ్ర రూపంలో కనిపించాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో చాలామంది సభ్యులు సదరు లాబింగ్, గుసగుసలు, తెర వెనుక జరిగిన మంత్రాంగం ప్రచారం పట్ల తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేశారు. అలాంటి ప్రవర్తనలకు సీనియర్ నాయకులు పాల్పడడం ఎన్నడూ జరగలేదు. ఇది పార్టీ సంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనది అని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర కమిటీ సభ్యులు ఒక భాగం పార్టీ సమిష్టి ప్రయోజనాలు, సూత్రాల కన్నా మిన్నగా వ్యక్తిగత ఆంక్షలతోటి వ్యవహరిస్తున్నారని పేర్కొంది. వీటన్నిటిపైన గతంలోనే తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలా బాబు ప్రసాద్ల వివరణను కేంద్ర కమిటీ కోరింది. వారి వివరాలను పరిశీలించి వాటిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారు ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటిలో ఆత్మవిమర్శన లోపించిందని పేర్కొంటూ ముగ్గురిని అభిశంసించింది. సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు. ఉపేందర్. చక్రి ఇప్పటికే ఏదైతే కేంద్ర మాజీ మంత్రి అంటే మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు పై కూడా అటు తీవ్ర ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి పార్టీ లైన్ మించి కూడా అటు ఏదైతే తమ్మినేని వీరభద్రం ప్రవర్తించారని చెప్పేసి నిన్న సుందరయ్య భవన్ లో జరిగినటువంటి సమావేశాల్లో వారంతా కూడా కొంత అభిశంసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ పై కూడా అటు పార్టీ లైన్ ప్రకారమే నడుచుకోవాలి, పార్టీ లైన్ ప్రకారమే ఉండాలని చెప్పేసి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీని లైన్ దాటిపోవడంపై కూడా వారంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ముగ్గురు వ్యక్తులు కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి లైన్ అయితే దాటిపోయారు. వీరంతా కూడా కొంత ఇబ్బందులు పెడుతున్నారు. పార్టీకి కూడా అంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే పార్టీ మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి వారైతే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే అది నిన్న జరిగినటువంటి పార్టీ సమావేశంలో వారిపై కూడా కీలకంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా పార్టీలో ముఠాతత్వం, అదేవిధంగా ప్రత్యేకంగా గ్రూపు రాజకీయాలకు తెరలేపారని చెప్పేసి అయితే వారంతా కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్న వారంతా కూడా పార్టీ క్రియాశీలకంగా కిందికి పడిపోవడానికి ఇదంతా కూడా తమ్మినేని వీరభద్రం, అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే అని చెప్పేసి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కీలకంగా ఉన్నటువంటి జాన్ వెస్లీ నియామకంలో కూడా వీరంతా కొంత అంటే ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా పార్టీ నిర్ణయాలను కూడా అంటే పక్కన పెట్టి వీరంతా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పార్టీ అధాపాతాల్లోనికి వెళ్ళిందని చెప్పేసి అయితే ఎవరైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 2024లో జరిగినటువంటి పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో కూడా ప్రజాతంత్ర చర్చ, ఏకాభిప్రాయం సాధనలో మాత్రం లాబింగ్, ప్రలోభాలు, అస్తిత్వవాద అప్పీళ్లు చోటు చేసుకున్నాయని చెప్పేసి అయితే వారైతే విమర్శించారు. ఇక పార్టీ ప్రమాణాలు గాలికి వదిలేశారని అయితే దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనీలుగా చీలిపోయిందని కూడా వారు ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నూతన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఎన్నిక ప్రక్రియ కూడా అంత గందరగోళ పరిస్థితుల మధ్య అంటే తమ్మినేని వీరభద్రం నిర్ణయాలే పార్టీ నాయకత్వంలో ఒక వర్గంగా వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదని చెప్పేసి చెప్తున్నది. ఫలితంగా పార్టీ ఐక్యత నిలబెట్టేందుకు పోలిట్ బ్యూరో సభ్యులు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పేసి అయితే వారు ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలో అనేక అభ్యంతరాలు కూడా అంగీకరించలేదని అయితే ధోరణులను
అంటే తీవ్ర రూపం కనిపించాయని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చెప్పేసి అయితే అటు ఆ లేఖలు కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర కమిటీ సమావేశంలో చాలా మంది సభ్యులు సదరు లాబింగ్, గుసగుసలు, తెర వెనుక జరిగినటువంటి మంత్రాంగ ప్రచారం పట్ల కూడా తీవ్రంగా ఆరోపణలు కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన సీనియర్ నాయకులే పాల్పడడం మునుపెన్నడూ లేదని చెప్పేసి అయితే వారి అభిప్రాయానికి వచ్చారు. ఇది పార్టీ సంప్రదాయం, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధం అని చెప్పేసి కేంద్ర కమిటీ అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఒక భాగం పార్టీ సమిష్టి ప్రయోజనాలు, సూత్రాల కన్నా మిన్నగా వ్యక్తిగత ఆంక్షలతో వ్యవహరించాలని చెప్పేసి వారు పేర్కొన్నారు. వీటన్నింటినీ గతంలోనే తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కమిటీ సభ్యులుగా శైలబ్ బాబు, అదేవిధంగా ప్రసాద్ బాబు వివరణలు అయితే కేంద్ర కమిటీ కోరింది. వారు వివరణలను పరిశీలించి వాటిపై తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఇచ్చిన వివరణలు అసమగ్రంగా ఉన్నాయని, వాటితో ఆత్మ విమర్శన లోపించిందని కూడా వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ముగ్గురిని ఏదైతే అభిశంసిస్తూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇక వీరభద్రం ఏదైతే రాష్ట్ర సెక్రటరీ కమిటీ సమావేశంలో పరిశీలకులుగా ఉండాలని, రాష్ట్ర సెక్రటరీ మార్గదర్శకత్వంలో నడుచుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ 4 పేజీల సుదీర్ఘ లేఖను కూడా రాసిన సందర్భంగా ఇది కనిపిస్తుంది. సుందర విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగినటువంటి సిపిఎం కీలక భేటీలో దీనిపై కూడా పూర్తిగా చర్చించారు. కేంద్ర కమిటీ లేఖను శాఖ కార్యదర్శుల వరకు పంపాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణంలో కొనసాగుతున్నటువంటి అనారోగ్య వాతావరణాన్ని కేంద్ర కమిటీకి గుర్తించిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ సమయంలో ఏదైతే సమస్యలపై రాష్ట్ర సెక్రటరీ, రాష్ట్ర కమిటీ సభ్యులు అభిప్రాయాలు తీసుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ రాఘవన్, అటు శ్రీదీప్ భట్టాచార్య, ఇటు బివి రాఘవన్ పార్టీ నియమించింది. వారి నివేదిక ఆధారంగా దీనిపై దర్యాప్తు కూడా చేశారు. ఇప్పటికే ఏదైతే 2025 ఆగస్టు 18 పోలిట్ బ్యూరో సభ్యులు ప్రదీప్ భట్టాచార్య, బాలకృష్ణతో కూడినటువంటి ద్విసభ్య కమిటీని కూడా పంపింది. కమిటీలో నివేదిక ఆధారంగా తమ్మినేని వీరభద్రంపై, అటు స్కైలాబ్ బాబుపై, ఇటు ప్రసాదులను అభిశంసించామని పేర్కొన్న సమితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర కార్యదర్శి తన బాధ్యతను సర్వత్రంగా సమర్థవంతంగా నిర్వహించాలి, కమిటీలో సమిష్టి పని విధానాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ఆయనదేనని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్నటువంటి సెక్రటరియట్ సభ్యులతో రోజువారీ సమావేశాలు నిర్వహించలేదని చెప్పేసి వారు నిర్ణయించారు. ఈ నిర్ణయాలను సమిష్టిగా మాత్రమే తీసుకోవాలి. రాష్ట్రంలో ఏదైతే పార్టీ సభ్యులంతా పార్టీ లైన్ ప్రకారమే పనిచేయాలని చెప్పేసి సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఒక ముఖ్యమైన తీవ్రమైన ఏదైతే కట్టుదిట్టమైన కార్యక్రమాన్ని పార్టీ నాయకత్వం చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదంతా పోలిట్ బ్యూరో మార్గదర్శకంలో జరగాలని కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ముగ్గురిపై కూడా అభిశంసన తీర్మానం ఒక సంచలనాత్మకంగా మారిందని అయితే చెప్పుకోవచ్చు. పార్టీ క్రియాశీలకంగా కూడా ముందుకు వెళ్ళడానికి ఈ అభిశంసన ఒక మార్గదర్శకంగా ఉంటుంది. సొంత నిర్ణయాలు పనికిరావని చెప్పడానికి ఈ లేఖ ఒక మనకి మార్గదర్శకంగా కూడా పార్టీ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. చక్రి, అయితే పార్టీలో దశాబ్దాల కాలం పనిచేస్తున్న సీనియర్ నేత తమ్మినేని పైన కేంద్ర కమిటీ క్రమశిక్షణ చర్య తీసుకోవడాన్ని ఇటు సాధారణ కార్యకర్తలు ఎలా చూస్తున్నారు? ఇది వారిలో నిరుత్సాహాన్ని కలిగిస్తుందా? వారు ఏమంటున్నారు ఉపేందర్? ఖచ్చితంగా ఇది ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి లైన్ మాత్రం దాటింది. పార్టీ ఏదైతే ఖమ్మంలో జరిగినటువంటి వాళ్ళ వ్యక్తి అంటే మర్డర్కి సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా గ్రూపుల రాజకీయాలు, అదేవిధంగా ఇటు ఏదైతే కేంద్ర అంటే కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియామకంలో కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కూడా అటు ఇప్పటికే పార్టీ రెండుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రంపై అభిశంసన ప్రకటించడంపై కూడా అటు పార్టీ వర్గాలు కొంత అంటే అతని వర్గం కొంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ మిగతా అన్ని అంటే పార్టీ పూర్తిగా మాత్రం దీన్ని మాత్రం ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలో సొంత నిర్ణయాలు పనికిరావు, సమిష్టి నిర్ణయాలే ఉంటాయి, అదేవిధంగా ప్రజా సమస్యలపై ముందుకు వెళ్లాలనే దృక్పథంతో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులంతా కూడా ఈ అభిశంసనను మాత్రం అంటే అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వర్గాలకు సంబంధించిన వారు మాత్రం ఈ అంటే తమ్మినేని వీరభద్రంపై చేసినటువంటి అభిశంసనను మాత్రం కొంత వ్యతిరేకిస్తున్నప్పటికీ పూర్తిగా మాత్రం దాన్ని మాత్రం అంగీకరిస్తున్నట్లే మనం చెప్పుకోవచ్చు. చక్రి, అయితే ఈ నిర్ణయం తర్వాత స్థానిక క్యాడర్ మొత్తం కూడా ప్రస్తుత రాష్ట్ర కమిటీకి మద్దతుగా నిలుస్తుందా, లేక తమ్మినేని పక్షాన్ని నిలిచే అవకాశం ఉందా ఉపేందర్?
ఖచ్చితంగా ఇప్పటికే తమ్మినేని వీరభద్రానికి కేంద్ర కమిటీ నుంచి తొలగించిన తర్వాత అటు ఏదైతే కేంద్ర కమిటీని అటు జాన్ వెస్లీకి కూడా అంటే కార్యదర్శి పదవిని మాతో జాన్ వెస్లీకి కూడా కట్టుబెట్టడం జరిగింది. ఇక కార్యక్రమాల్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా మాత్రమే ఇప్పుడు తమ్మినేని వీరభద్రం ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి వర్గం కూడా పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అటు అధికార పార్టీతో కూడా కుమ్మక్కయ్యారో, అదేవిధంగా తనపై ఉన్నటువంటి కేసులను కూడా తప్పించుకునే నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని కూడా కొంత అంతర్గతంగా కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే తమ్మినేని కేడర్ అంతా కూడా కొంత అతని వైపు నుంచి కూడా మళ్ళీ అవకాశం ఉంది. ఇటు పార్టీ కూడా క్రియాశీలక నిర్ణయాలు ముందుకు సాగాలనే దృక్పథంతో మాత్రం ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం పార్టీ నిర్ణయాలను అదేవిధంగా ఈ అభిశంసన లేఖను మాత్రం వారైతే ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనంతా కూడా వారు స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా ఏవైతే పార్టీ లైన్ దాడతారో, పార్టీకి సంబంధించినటువంటి అంటే వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లాలో అనే నిర్ణయంపై ఉంటారు తప్ప పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటువంటి అభిశంసన లేఖ మాత్రం విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరిగినటువంటి అంటే చర్చలు కూడా దీనిపై అటు పోలిట్ బ్యూరో సభ్యులపై కూడా ఈ లేఖ అంటే అభిశంసన పెట్టడం మాత్రం కొంత చర్చకు దారి తీసింది. అటు పార్టీ కూడా సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడంపై కూడా సర్వత్రా అటు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది సూచికగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపై కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎంతటి వారైనా చర్యలు తప్పవు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా పార్టీ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఉన్న మిగతా నాయకులంతా కూడా దీన్ని అయితే స్వాగతిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలపై కూడా ఈ అభిశంసన పెట్టడం మాత్రం కొంత అంటే ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కొంత పార్టీ మాత్రం లైన్ దాటుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పార్టీ కూడా ఇప్పటికే పోరాటాలు అదేవిధంగా ప్రజా ఉద్యమాలపై ముందుకు సాగాలనే దృక్పథంతో ఉన్నప్పటికీ ఇటువంటి కొంత నిర్ణయాలు, ముఠాతత్వాలు, అదేవిధంగా ప్రలోభాలు, గ్రూప్ రాజకీయాలకు మాత్రం తావులేదని చెప్పడానికి ఈ అభిశంసన మార్గదర్శకంగా ఉంటుందని చెప్పేసి పార్టీ భావిస్తున్నప్పటికీ రాష్ట్రాల్లో కొంత పార్టీ మాత్రం చీలికలు ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇప్పటి వరకు కూడా కొంతమంది మాత్రమే చిన్న నాయకుల మీద మాత్రమే ఇది అభిశంసన ఉండేది. అటువంటిది ఈసారి మాత్రం ఇంత పెద్ద నాయకుడు అదేవిధంగా మాజీ కేంద్ర అంటే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రంపై కూడా ఇటువంటి అభిశంసన పెట్టడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పార్టీలో కూడా కొంత వెసులుబాటు లేకపోవడం, అదేవిధంగా పార్టీ మనుగడ కూడా కొంత ప్రశ్నార్థకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ ఏదైతే ఇటు నల్గొండ, సూర్యాపేట, అటు ఖమ్మం అంటే కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అక్కడ మాత్రమే కొంత బలమైన అటువంటి కార్యకర్తలు కావచ్చు, బలమైన పట్టు కలిగి ఉన్నటువంటి పార్టీ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటువంటి లేఖలు మాత్రం ఆ పార్టీని కొంత ఇబ్బందులు పెట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ లేఖపై మాత్రం అటు సిపిఐ కేంద్ర కమిటీ సిపిఎం కేంద్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సంచలనాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అతనిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి లేఖను కూడా విడుదల చేయడం మాత్రం ఒక గొప్ప పార్టీ ముందుకెళ్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నప్పటికీ పార్టీ మాత్రం అన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొంత వెనుకడుగు వేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. చక్రి అయితే ఉపేందర్, కేంద్ర కమిటీ పేర్కొన్నట్లుగా జిల్లా స్థాయి కమిటీలలో కూడా ముఠాతత్వం ఉందా ఉపేందర్? డెఫినెట్లీ ఖచ్చితంగా ఇప్పటికి ఏదైతే ఎస్పెషల్లీ అదే సొంత గ్రామం సొంత జిల్లా ఖమ్మం జిల్లా తమ్మినేని వీరభద్రునిది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత మోటా రాజకీయాలు కూడా సాగుతున్నాయని చెప్పేసి అయితే అటు పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే దిశభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశభ్య కమిటీలో మాత్రం ఇద్దరిని అంటే ఆ పార్టీ వారి సొంత గ్రామంలో వాళ్ళ సమీప బంధువుని హత్య చేసిన నేపథ్యంలోనే పార్టీ మాత్రం కొంత గ్రూప్ రాజకీయాలకైతే తరలించిందని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని అంటే నిర్దాక్షిణ్యంగా చంపారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ మాత్రం రెండుగా చీలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంత వెనుకడుగు వేశారు. పార్టీని కూడా అంటే ఆ గ్రామంలో ఏదైతే తమ్మినేని సొంత గ్రామం తెల్దారుపల్లికి సంబంధించినటువంటి ఊర్లో దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా అక్కడ ఎటువంటి పార్టీ లేదు, ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఉండేది. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం 2 వర్గాలుగా మారాయి. అక్కడ కూడా పార్టీ గుర్తులు ఏర్పడటం, అదేవిధంగా పార్టీలు
కూడా అక్కడికి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం తమ్మినేని వీరభద్రం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఊర్లోనే 3 గ్రూపులుగా ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గ్రూపు అంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి గ్రూపులు మాత్రం వర్గాలుగా విభజించబడ్డాయి. అటు రాష్ట్రాల్లో కూడా ఈ గ్రూపులు మాత్రం ఆ పార్టీని మాత్రం తీవ్ర అంటే అగాధానికి నెట్టేసాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు, జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం పార్టీ మాత్రం 2 వర్గాలుగా చీలిపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వారందరినీ కూడా ఒక తాడిపై తీసుకొచ్చేందుకే ఈ అభిశంసన లేఖను ప్రవేశపెట్టిందని అయితే మనం చెప్పుకోవచ్చు చక్రి. తమ్మినేని వీరభద్రంకు పట్టున ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యకలాపాలపైన ఈ అభిశంసన ప్రభావం ఎలా ఉండబోతుంది ఉపేందర్? ఖచ్చితంగా ఈ అభిశంసన ప్రభావం మాత్రం ఆ పార్టీపై కావచ్చు, అదేవిధంగా తమ్మినేని వీరభద్రంపై మాత్రం ఇది క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతుందని అయితే అటు పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ లేఖలోనే దీనికి సంబంధించినటువంటి లేఖను విడుదల చేయడం, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం మాత్రం ఆ పార్టీ గ్రూప్ రాజకీయాలకు అదేవిధంగా అంటే సమిష్టి రాజకీయాలు ఎక్కడ ఉండవు. ఖచ్చితంగా అందరికీ సమిష్టి ప్రయోజనాలు, అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం కోసమే ముందుకు సాగాలి, పార్టీని బలోపేతం చేయాలనే నిర్ణయం ప్రకారం ఈ అభిశంసన పెట్టామని చెప్పేసి అది పార్టీ కేంద్ర కమిటీ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర కమిటీలో ఇప్పటికే కార్యదర్శిగా ఉన్నటువంటి జాన్ వెస్లీ నిర్ణయాలను కూడా అందరూ కూడా అమలు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీకి లైన్ కట్టుబడి ఉండాలి, పార్టీ లైన్ లో మాత్రమే ముందుకు సాగాలని చెప్పేసి ఎవరైతే ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అభిశంసన లేఖ మాత్రం అటు కొంత సంచలనాత్మకంగా మారినదే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏదైతే స్కైలాబ్ బాబు కావచ్చు, ప్రసాద్ కావచ్చు, ఇదే విధంగా తమ్మినేని వీరభద్రం ఈ ముగ్గురుపై కూడా పార్టీలో కీలకంగా ఉంటారు. ఈ నేతలపై కూడా ఈ అభిశంసన లేఖ పెట్టడం మాత్రం కొంత సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో కూడా ఎప్పుడు కూడా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణలు, గైడ్ లైన్స్, రూల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ రూల్స్ ను పాటిస్తూ ముందుకు సాగాలి. అటువంటి నేపథ్యంలోనే ఇక్కడ అంటే జరిగినటువంటి ముఠాతత్వం, అదేవిధంగా గ్రూప్ రాజకీయాల వల్లనే ఇదంతా కూడా పార్టీ లైన్ తప్పుతుంది, పార్టీ వెనకడుగు వేస్తుంది. ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పార్టీలో నిర్ణయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో కార్యకర్తలను కావచ్చు, అదేవిధంగా నాయకులను కూడా మనం కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అంటే నిన్న జరిగినటువంటి అభిశంసన లేఖ మాత్రం ఇటు పార్టీలో కొంత అంటే జవసత్వాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జవసత్వాలు రావడం కోసమే ఈ లేఖను విడుదల చేశామని చెప్పేసి అదే కేంద్ర కమిటీ భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆ పార్టీకి అధపాతాళానికి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. నాయకులు కూడా ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఎవరిపై కూడా ఎటువంటి వ్యక్తులపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఇబ్బందులు పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తామని చెప్పేసి అంతర్గతంగా చర్చలు జరిగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ లేఖ మాత్రం అటు పార్టీలో మాత్రం కొంత అంటే అలజడి సృష్టిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంటే చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.